అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. మొదటిసారి పరలోకమందున్నటువంటి దేవుడు మోషేకి చెప్పాడు, నువ్వు బండను కొట్టు అన్నాడు. రెఫిదీంలో, అడవిలో విస్తారంగా నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు తాగారు, అక్కడ అవసరం తీర్చబడింది. రెండవసారి ఏమన్నాడంటే, మోషే నీవు ఆ బండతో మాట్లాడు, బండ నీళ్లు రప్పించో అని అనాలి. లేకపోతే దేవుని నామాన్ని అడుగుతున్నా, బండలోంచి నీళ్ళు రావాలి అని ప్రకటించాలి. ఆ బండతో మాట్లాడు నువ్వు అన్నాడు. కానీ ఈయనకు ఒకటే అలవాటు, ఫస్ట్ నుంచి కూడా. ఏం అలవాటు? కొడతాం అలవాటు. అక్కడ ఐగుప్తులో కొట్టాడు, అవునా? నీటిని కొడితే ఏమైంది? నీళ్ళలో ఏమైంది? నైల్ నది అంతా ఏమైపోయింది? రక్తం అయిపోయింది. అర్థమవుతుందా? తర్వాత బండను కొట్టాడు, అరణ్యంలో ఎర్ర సముద్రం కొట్టాడు, ఏమైంది? 2గా చీలింది. ఆ తరువాత బండను కొట్టాడు,